నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. స్రవంతి గారి ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ 14వ తారీఖున నిజ శ్రావణ మాస అమావాస్య వస్తోంది. ఆ రోజున వారాహిదేవికి అలాగే శ్యామలాదేవికి విశేషంగా శ్రీచక్ర అర్చనతో కూడిన మూలమంత్ర హోమం నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ గోత్రనామాలను ఇవ్వండి. దీనికి గాను 3002 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఈశ్వరుణ్ణి పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి ఆ స్వామి పరబ్రహ్మ స్వరూపమే. అయితే ధాన్యాల గురించి మాట్లాడుకుంటే ఎన్నో ధాన్యాలు మనకు తినడానికి కోసం ఆయన సృష్టించాడు. కానీ ఒక్క అన్నాన్ని మాత్రం పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణిస్తారు. ఎందుకనక్క? చెప్తాను పద్మిని. భగవంతుడు మనం అనుకుంటాం, అమ్మో రేపటి రోజు ఎలా గడుస్తుందో. మనము ఒక్కొక్క సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితం ఎలా వెళ్తుందో ఏమో అన్న టెన్షన్ కూడా మనకి చాలా ఉంటుంది అనమాట. చాలా మందిని నేను చూశాను, అమ్మ బాబాయ్ ఇప్పుడు ఒకళ్ళే చాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండకూడదండి అంటే నేను వాళ్ళకి చెప్తా, అట్లా కాదు, వాళ్ళకంటూ ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళు నా తమ్ముడో నా చెల్లెలని చెప్పడానికి ఖచ్చితంగా ఉండాలి అని చెప్తా. ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఓ రోజు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? నారు పోసిన వాడే నీరు పోస్తాడు పద్మిని, అలా ఎప్పుడు ఆలోచించకూడదు, భయపడకూడదు అని చెప్పాను కదా. ఇవాళ సేమ్ నేను చెప్పింది నేను చదివాను అనమాట, అందుకనే చెప్తానని చెప్పాను. చెప్పండి అక్క. భగవంతుడు ఎప్పుడు కూడా జీవిని పుట్టించేటప్పుడే ఆ జీవి కోసం ఇంత భోజనం అని ఏర్పాటు చేసి పంపిస్తాడు. అందుకేనా ప్రతి నూక మీద రాసి పెట్టాలి. ఎగ్జాక్ట్లీ. భూమి మీద నూకలు ఉన్నాయి వీడికి ఇంకా అంటారు చూడు, ఏదైనా సడన్ గా అయినప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. అయితే అలా చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే భగవంతుడు తప్పకుండా ఈ పని చేస్తాడు అనేది మనం నమ్మాలి. అలా అందుకే ఏమంటారు అని అంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నాన్ని మీరు పిల్లలు భోజనం చేసేటప్పుడు ఏమైనా మిగిలిస్తే పడేయకూడదు అని చెప్తా. కింద కూడా మామూలుగా ఏమైనా తిను, కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొంచెం తినాలనిపిస్తుంది ఏదైనా. అదే అన్నం కడుపు నిండా తిన్నాం అనుకో, బాబా ఇంకా అస్సలు వెళ్ళదండి అంటాం. అదే నువ్వు స్వీట్ ఒక 10 స్వీట్లు తిను, ఒక గంట అయిన తర్వాత అన్నం తింటే బాగుండేది, ఇందాక అనవసరంగా స్వీట్లతో కడుపు నింపేస్తున్నా. ఏదైనా కూడా తృప్తినిస్తుంది, సంతృప్తినిస్తుంది. చాలు అనే మాట మన నోటి నుంచి చెప్పిస్తుంది. ఇంకొద్దు బాబాయ్ చాలు అని అంటాం మనం. ఏది ఇచ్చినా అనలేము, అది అన్నం పెడితేనే అంటాం. ఎప్పుడన్నా కంచంలో ఎవరైనా ఎక్కువ పెట్టేస్తే కూడా వాళ్ళ మీద కోపం వస్తుంది, ఇప్పుడు పడేయడానికి లేదు, తినాలి ఖచ్చితంగా. అయితే అన్నాన్ని ఎప్పుడు పడేయకూడదు అని ఎందుకంటారు అంటే, మనం అన్నం గనక అంటే భగవంతుడు ఇచ్చి పంపిస్తాడు అంటే అంత ఆయుష్ను కూడా ఇచ్చి పంపిస్తాడు. మనం దాన్ని వేస్ట్ చేస్తున్నాము అంటే ఆయుష్ను కూడా వేస్ట్ చేస్తున్నాము అని లెక్క అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నం పడేయకూడదు. సరే, మన దగ్గర ఇప్పుడు మనం తినడానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేయమన్నాడు స్వామి అంటే, ఎవరికైనా దానం చేయమన్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకొంచెం అన్నపు రాశి పెరుగుతుంది, మన ఆయుష్ కూడా పెరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు అని అంటే, ఎక్కడైనా సరే భోజనానికి కట్టండి. అందుకే మనం పితృ కార్యక్రమాలు చేసినా కూడా అంత కార్యక్రమం చేసిన తర్వాత భోక్త అని పెడతాం మళ్ళీ. అవును, పెడతాం. ఎందుకు పెడతాము అని అంటే, ఆ సంతృప్తిగా తిన్న అతను మిగతా వాళ్ళందరూ కూడా ఆయుష్తో ఉండండి. పితృ కార్యాలు చేసినప్పుడు వాళ్ళకి కూడా సంతృప్తి కలగాలి, వీళ్ళకి సంతృప్తి కలగాలి అని చెప్పి ఆ దీవెన అనేది మనకు అందుతుంది అని చెప్పి. కాబట్టి ఏది చేసినా మన వాళ్ళు చక్కగా ఒక మంచి రీజన్ అనేది ఖచ్చితంగా మనకి కనపడుతుంది. అయ్యో వాళ్ళు ఏదో చాదస్తంతో చెప్పారని మాత్రం మనం అనుకోకూడదు. అవును, మూర్ఖత్వం అవుతుంది, అనుకోకూడదు. కాకపోతే ఇవంతా చెప్పాలి అని అంటే టైం కదా. అప్పుడు మనలాగా పాపం 2 పిల్లలు 1 పిల్లలు కాదు కదా, కుటుంబానికి అంతా వండి పెట్టాలి, చెయ్యాలి. ఎందుకు మా ఇంట్లో అయితే మా అమ్మని ఎప్పుడన్నా నేను ఎందుకమ్మా అని అడిగితే, మేము ఎందుకు అని అడిగితే మా చెంప మీద సౌండ్ వినపడేది వెంటనే. మిమ్మల్ని అలా కొట్టేవాళ్ళు లేక మీరు ఇలా క్వశ్చన్లు అడుగుతున్నారు, నాకు తెలీదు, అలానే చెయ్యాలమ్మా, మీలాగా మాకు తెలియలేదమ్మా, మేము అడగాలని చెప్పి అని అనేది మా అమ్మ. అలా చెప్పడానికి టైం లేక కానీ, రీజన్ తెలియక కాదు, లేక కాదు,
ఇలా చెప్తే దీన్ని ఫాలో అయిపోతారు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఓకే, ఈస్ట్ అనేది గుర్తుపెట్టుకుంటారు మన వాళ్ళు అని చెప్పి తర్వాత జనరేషన్ ఇంత గ్యాప్ ఉంటుంది, ఇంత క్వశ్చన్స్ అడుగుతారు అని తెలియదు కదా. ఇంత సోషల్ మీడియా వస్తుందని కూడా తెలియదు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆయుష్ని పెంచుతాడు పరమాత్ముడు. కాబట్టి అన్నాన్ని మనం అంత ఇదిగా ఆయన రూపమే, ఇంకా మళ్ళీ వేరే ఎక్కడ కూడా ఏమి మనం దండం పెట్టుకోకర్లేదని చెప్తారు అనమాట. ఖచ్చితంగా అన్న దానానికి కూడా అంత ఉత్కృష్టమైన దానాల్లో కింద చాలా వైశిష్ట్యం అది. చాలా వైశిష్ట్యము. నేను ఎప్పుడన్నా చాలా విపరీతమైన సమస్య వచ్చి నా వల్ల కావట్లేదురా భగవంతుడా ఇంకా మీరే చెయ్యాలి అని అనుకున్నప్పుడు నా చేతుల్లో ఉన్నది 2 చపాతీలు టకటక చేసేసి, ఆయన 2 అన్నాడు కదా అందుకని 2 చేస్తాను శ్రీపాద శ్రీవల్లభులు. పక్కకు చేసినా అవి 2 ప్యాక్ చేసుకుంటాను అనమాట. కొంచెం కూర పప్పు అంత పెరుగు తీసుకొని వెళ్ళి, నాయన ఈ సమస్యని నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నువ్వు ఎలా దీన్ని తీరుస్తావు అనేది నాకు తెలియదు, నువ్వే చేయి నాయన అనుకున్నప్పుడు ఆ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా లభిస్తుంది అనమాట. చాలా తొందరగా కూడా పరిష్కారం లభిస్తుంది. మన మనసుకి స్ఫురణ కలుగుతుంది, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తే పని అవుతుంది, మనం వెళ్దాము అనే ఆలోచన కూడా కలుగుతుంది తప్పకుండా. కాబట్టి ఎప్పుడైనా కూడా నెలకు ఒకసారైనా కనీసం ఒక్కళ్ళకి ఎవరికైనా కానీ భోజనం పెట్టేయడం అనేదో, లేకపోతే నేను ఒక దేశం పేరు చదివాను పద్మిని, అక్కడట అదేంటి దానికి ఒక పేరు కూడా చెప్పారు, అది కూడా మర్చిపోయాను. మామూలుగా కాఫీ అంటే కొన్ని కాఫీస్కి కడతారట, 5 or 6 కాఫీస్కి హెడ్ డెస్క్ కాఫీ అని చెప్పి ఇస్తారనమాట. అంటే ముందే కట్టేస్తారు, ఎవరైనా వచ్చి ఫ్రీగా కాఫీ అడిగితే ఇచ్చేసేయండి, ఒక 5 ఇచ్చేసేయండి మీరు అని చెప్పి కడతారు. బ్యూటిఫుల్. అలా మనకి అవకాశం ఉన్నప్పుడు మనం కూడా మెస్లలో అక్కడ ఎక్కడైనా కూడా, కానీ మళ్ళీ వాళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తారు పద్మిని, తప్పకుండా ఇస్తారు. ఎవరైనా వచ్చి భోజనం కనుక అడిగితే ఇట్లా 5 భోజనానికి ఇవ్వండి, రాజపాప పురోహిత అని ఊరికే అన్నారా, కట్టడం మన బాధ్యత, ఇవ్వడం అతని బాధ్యత, అంతే. నువ్వే చేయాలి, ఏం చేస్తున్నావు నువ్వే చేస్తున్నావు నేను చేయట్లేదు అని చెప్తాను. చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.